still haunt my heart. ఎందుకు చేసావు? Shards of dreams, now falling apart. Echoes of you still haunts my heart. In the Somebody please help! used to be. Shards of dreams still falling apart. Echoes of you still haunt my heart. She wanted a divorce. 2 days back నాకు చెప్పింది. ఈ లోపలే ఒకసారి నిన్ను ప్రేమించినందుకు తను అనుభవించింది చాలు. ఇది దానికి ఇంకొక జన్మ. ఈసారైనా దాన్ని వదిలే ప్లీజ్ ప్లీజ్. ఏ దేవుణ్ణి కోరుకుందో గాని చాలా బలంగా కోరుకున్నట్టుంది. తన గంట తడి పెట్టకుండా చూసుకుందాం అనుకున్నాను, కానీ నేను ఇంకెప్పుడు మేము తన జీవితంలోకి రాం. Hi, Nana. This is Yashna. Shards of dreams, now falling apart. Echoes of you still haunts my heart. జీజ్ మ్యాన్, ఇంట్లో ఎవరికైనా మాట్లాడే ఉద్దేశం ఉందా లేదా మొత్తం డంషారాడ్జేనా? హిందీ, ఇంగ్లీష్, తెలుగు, సే సంథింగ్. క్రైస్ట్, ఈ ఇంట్లో ఎవరిదైనా నోరు తెరిపించు. దాట్ వాస్ క్విక్. మీరిద్దరు మీ కోల్డ్ వార్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు వచ్చేది పేపర్ ఓడైనా పాలోడైనా నేను వాడితో మాట్లాడతా, ఫ్రెండ్స్ అవుతా. యూ జస్ట్ కీప్ వాచింగ్. జస్టిన్, యష్నా, నీకు నేనెలా తెలుసు? నేను మీకెలా తెలుసు? విరాజ్ కథ చెప్పినప్పుడు నేను మిమ్మల్ని ఎలా ఊహించుకున్నాను అచ్చం అలానే ఉన్నారు. ఇంతకీ నేను మీకెలా తెలుసు? అది మహి ఎలా ఉంది?
యష్నా, యష్నా, హ? ఈ అడ్రస్ ఎలా తెలుసు? మీ ఆఫీస్కి వెళ్తే ఈ అడ్రస్ ఇచ్చారు. హౌస్ మహి. షీఈస్ ఫైన్. రాత్రి నుండి ఐ బిన్ రీసెర్చింగ్ అబౌట్ హర్ కండిషన్. అన్నిట్లో రాసినట్టు మహి ఎంత మీరన్నదే అన్నారు. ఇంక్యుబేటర్లో పెట్టారు. హాస్పిటల్ దాటి రాదన్నారు. యూనో వాట్ ఐ డిడ్? ఇంటికి వచ్చి తన రూమ్ రెడీ చేశాను. తన ఇంటికి వచ్చేస్తుందని బలంగా నమ్మాను. 10 రోజులు షీ వాస్ హోమ్. నర్సరీకి కూడా వెళ్ళలేదన్నారు. నేను స్కూల్లో 10th వరకు అడ్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు తన క్లాస్ ఫస్ట్. మూడేళ్లు మించి బతికితే అద్భుతం అన్నారు. ఇప్పుడు ఆ అద్భుతానికి 6 ఏళ్లు. సో ఇలా తన 65 ఏళ్ల జీవితాన్ని చాలా అందంగా ప్లాన్ చేశాను. వెళ్ళిపోతుందంటే పంపించేస్తానా? మహికి దిష్టి తగలకుండా ఐ గాట్ దిస్. కానీ అర్థమైంది, కట్టాల్సింది మీకు. మీరు సేఫ్ గా ఉంటే తను సేఫ్ గా ఉన్నట్టే. షీస్ లక్కీ టు హ్యావ్ యూ. $65 roses అంటే ఏంటి? ఇట్స్ సిస్టిక్ ఫైబ్రోసిస్. ఒకరోజు నేను డాక్టర్తో తన కండిషన్ గురించి మాట్లాడుతుంటే అది మహి వినింది. తనకు నోరు తిరగలేదు. మేము అదే ఫిక్స్ అయిపోయాం. నేను తన్ని ఒకసారి చూడొచ్చా? ఇప్పుడు కాదు. ప్లీజ్, ఐ వోంట్ టేక్ మచ్ టైమ్, ఐ ప్రామిస్ యూ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ లో మహి, ఇంకా కోపం పోలేదా? ఐఎమ్ సారీ. ఎందుకు? నేను నీతో అలా రూడ్ గా బిహేవ్ చేసినందుకు. ఫ్రెండ్స్ కూడా సారీలు చెప్పుకుంటారా? అంటే మనం ఫ్రెండ్సా? ఏమో, ఫ్రెండ్స్ అయితే హగ్ చేసుకుంటారు, కిస్ పెడతారు. You know what? I have a surprise plan for you. మనం సాయంత్రం బయట కలుద్దాం. We'll have lots of fun. తను స్కూల్ నుండి ఎప్పుడొస్తుంది? 4 అవుతుంది. అయితే నేను 5 కల్లా. 5కి డెంటల్ అపాయింట్మెంట్. అయితే 6 to 8 హోంవర్క్, 8కి డిన్నర్, 9కి బెడ్ టైం. వావ్, ఫిక్సా? అస్సలు కుదరదా? నానా, రేపు సాటర్డే హాలిడే. పర్ఫెక్ట్. 9 o'clock ఫిక్స్. హయాత్ లో టేబుల్ రిజర్వ్ చేస్తాను, మీరు జాయిన్ అవ్వండి. ఐ హావ్ అ సర్ప్రైజ్ ప్లాన్ ఫర్ హర్. బాయ్ మహి, సీ యు ఇన్ ద ఈవినింగ్. షార్ప్ 9 మర్చిపోకండి. బాయ్. బాయ్ యష్నా, సీ యూ. లవ్ యూ.